విన్నారు కదా ఓవరాల్ గా. అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే, ఎందుకు ఈ నిన్నే కాదు మొన్న 2 రోజుల క్రితం కూడా వ్యాఖ్యలు చూసాం విజయసాయిరెడ్డి. ఎందుకు ఈ మధ్యన ఎక్కువగా మతం మీద, మతం యొక్క వ్యవహారంతో మొత్తం హిందువులకు అన్యాయం జరిగిపోతుంది, జాగ్రత్త ఉండాలి అనేటువంటి ప్రతిపాదనలు, కొత్త పదాలు ఎందుకు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు? అసలు ఇన్నాళ్ళు లేనటువంటి మతం యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఆ సందర్భం ఏంది? గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా అనేక రకమైన దాడులు జరిగినాయి, అప్పుడెప్పుడు ప్రస్తావించలేదు హిందూ మతాల మీద. ఆ తర్వాత కూడా అనేక సార్లు జరిగినాయి, అన్ని సంఘటనలు జరిగినాయి కూటమి ప్రభుత్వం కూడా, అప్పుడెప్పుడు ప్రస్తావించలేదు. సడన్గా ఎందుకు ఈ సాదిక్ విషయంలో ఎంత రియాక్ట్ అయ్యారు? అసలు ఏం జరిగింది, ఏమంటారు? రహీం గారు, మీకు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, విజయభాస్కర్ గారికి, మెగా ప్రేక్షకులకు నమస్కారం. రాజకీయాల్లో హత్యలు, ఆత్మహత్యలు ఉంటాయి, సమస్య లేదు. వారికి ఇప్పుడు అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడదు కదా. అట్లానే రాజకీయ వైరాగ్యం కూడా వచ్చింది అనుకుంటుంది. రాజకీయ వైరాగ్యం కూడా ఎక్కువ రోజులు ఉండే. జనరల్ గా మనకు సామెత ఉంది, మా ఇద్దరు మిత్రులకు తెలుసు. ఎందుకంటే ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఎక్కువ రోజులు ఉండదు, రాజకీయ వైరాగ్యం కూడా ఎక్కువ రోజులు ఉండదు. నిరూపించాడు. ఇది కొత్తది. రాజకీయంగా నేను పక్కన తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటున్నాను వాడు మళ్ళీ మొదటికి వచ్చి దానికి కారణం ఏంటంటే ఆ గులగుల పోదు. ఖచ్చితంగా ఆ రాజకీయాల్లో ఉన్నవాడు కనుక 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కనుక తెర వెనుక రాజకీయం. శ్రీనివాస్ రెడ్డి గారు, విజయభాస్కర్ గారితో పూర్తిగా గెలిపించింది. 2 పార్టీలు వేరైనా సరే వాడు చాలా వాస్తవాలు చెప్పారు. నేను మాట అంటాను, నాకు తెలిసి ఆర్థిక లావాదేవీలలో జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా కొంత పొరపచ్చాలు వచ్చినాయి అని ఒక మాట. అది శ్రీనివాస్ రెడ్డి గారు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే చాలా వరకు నమ్మిండు. విజయసాయి రెడ్డి గారిని పూర్తిగా నమ్మిన పంటుగా. అంటే అట్లానే మన దీంతో పోల్చాల్సిన అవసరం లేదు. రామచంద్రరావు గారు, అట్లాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిత్రబంధం, స్నేహబంధం, విడిపోయిన బంధం. మిత్రబంధం ఏం కాదు, ఒక రకంగా ఆర్థిక బంధం, పత్రికా బంధం. కనుక అవసరం లేని వాడిని అందలం ఎక్కిస్తే ఎట్లాంటిది ఉంటుంది అనేది మనకు వచ్చి విజయసాయి రెడ్డి గారు మంచి ఉదాహరణ. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు చూసిందేమో, మిత్ర ద్రోహం ఇది సరైన కాదు. అట్లాగే విజయభాస్కర్ రెడ్డి గారు, మన విజయసాయి రెడ్డి గారు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డితో మెరిగిందో చాలా రహస్యాలు ఉంటాయి, కాపాడారు. నేనంటే ఆ మిత్ర బంధం అటువంటి ఉండాలి. కానీ అదంతా విడిచిపెట్టి ఇష్టమైనట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. సరే, అంతకుముందు ఎట్లాగో మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే కనుక మాట్లాడింది, సమస్య కాదు. కానీ ఇక్కడికి వచ్చే కన్నా ఆయన కొంచెం ఆర్థికంగా ఏదైతే అప్పుడు రోజులు సంపాదించుకునే వ్యక్తి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు లాబింగ్ చేస్తాడు, తెర వెనుక రాజకీయాలు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కూడా చాలా ఆర్థిక లావాదేవీలు పోవచ్చు. అది ఉదాహరణకు చెప్పండి, తెలంగాణలో కేసీఆర్ తెలవకుండా హరీష్ రావు గారు కోట్ల రూపాయలు తీసుకున్నారంటే ఒక 6 నెలలు మంత్రి పదవి దూరం పెట్టిండు కానీ మళ్ళీ ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు. అయినా సరే మా అల్లుడు అడ్జస్ట్ అయిపోయింది. ఇక్కడ అట్లాగే నిజంగా చెప్పండి, విజయసాయి రెడ్డి గారి దోపిడీ తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టిండేవాళ్ళు నేను అనుకుంటున్నాను. దానికి కోపం వచ్చింది. ఇక కొత్త మతం ముచ్చుకుంటే బుద్ధులు ఎక్కువ అని సామెత రహిందా. ఇప్పుడు కొత్త అవతారం చెప్తున్నాం. కొత్త అవతారం ఏంటంటే పవన్ కళ్యాణ్ పోయిన సనాతన ధర్మం, ఇప్పుడు ఈయన కొత్తగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాం. దీనికి 2 కారణం. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు మంచి మాట చెప్తారు, చంద్రబాబు నాయుడు ఆపడం వల్ల మాత్రమే ఆయన బీజేపీలో చేరలేకపోయింది. గతంలో మీరు చూడండి, ఆపకపోతే అంతకుముందు సీఎం రమేష్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ ఈ పార్టీ నుంచి పోయి తెలుగుదేశం నుంచి రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసి వెళ్తే అక్కడ స్థానం దొరికింది. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో దూరంగా లేరు. ఒక్క వైసీపీ అంటున్నట్టుగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు అడ్డపడితే కాదు, బీజేపీ ఇద్దరిని కాపాడుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మర్యాదను కూడా కాపాడదామని నా ఉద్దేశం ప్రకారం విజయసాయి రెడ్డి గారికి బీజేపీలో ఎంట్రీ దొరకలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయొచ్చు కాదట్లేదు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, లేకుంటే కొంతవరకు మంచి చెడ్డు అనే దాని మీద కూడా బీజేపీ వాళ్ళు ఆయన చేర్చుకోలేదు. ఇప్పుడు రెంటా చెడ్డ రేవడైండు విజయభాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి. నేనేమంటా అంటే, విజయసాయి రెడ్డి గారు రెంటా చెడ్డ రేవడైన తర్వాత ఏదో కొత్తది మొదలు పెట్టాలి కదా. నిజంగా చెప్పాలంటే లవ్ జిహాదీ అంటే ఆ ఉత్తరం రాసేవారు, ఉత్తరం బయటపడదాకా లవ్ జిహాదీ అవునా కాదా తెలియదు. రెండోది, బయటపడిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది కదా. సంధికాలంలో అది అడిపేది చెప్తున్నాను, సంధికాలంలో నిజంగా 10 మంది గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ ఇటువంటి ఒక్కరికే 10 మంది గ్యాంగ్ ఉంటే అంతకుముందు ఏముంటు అంటే కొంత బాధాకరమైన సరే మృతుల పట్ల కూడా నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకునే ముందు ఇటువంటి విషయాలు వాళ్ళ ఉత్తరాలు రాసి బయటపడుతున్నారు కదా. ఆనాడే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, పోలీసులు ఉన్నారు, చంపేస్తారు వచ్చేసి సాయుధంలో. అది బయటని పెట్టలేదు అప్పుడని నేను అంటున్నాను. దానికి కారణం స్పష్టంగా చెప్తున్నాను. అమ్మాయి చనిపోయిన మీద మనం అబండాలు మోపలేం, కానీ జరిగింది అదే కదా. ఒక ముస్లిం వ్యక్తి వచ్చి నీ కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం చేస్తుంటే ఇద్దరు దాచాలంటున్నారు. ఈమెనేమో లొంగిపోయింది వాడు. రెండోది ఏమైంది, అది సెక్సువల్ గా కానీ, శారీరకంగా కానీ, లేకపోతే మానసికంగా లొంగిపోయింది. రెండోది,
ఆ అమ్మాయి తల్లిదండ్రి కూడా వియ్యంకులు అంటారు కదా ఇప్పుడు నూకరాజుకు, వాళ్ళు ఎందుకు ఏదైతే వారి కొడుకు చచ్చినప్పుడు మరి విషమిచ్చి చంపినట్టున్నారు ఇంజక్షన్ ఇచ్చి, అప్పుడు ఎందుకు చెప్పలేదు వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు చెప్తున్నారు కదా నూకరాజు బియ్యంకులు ఉన్నట్టు ఆ అమ్మాయి వాళ్ళ మన అమ్మాయి తల్లిదండ్రి ఇప్పుడు చెప్తున్నారు కదా, అప్పుడే మా కొడుకును వాళ్ళు చంపారు, సాజిద్ అంటోడు చంపాడు ఎందుకు చెప్పలేదు. ఇది చాలా అనుమానం వస్తుంది. ఇప్పుడు ప్రియురాలు లేకుంటే ప్రియురాలు ప్రియుడు చూస్తున్నాం కదా, గుట్టల మీదకి కొడల మీద నూకే తప్పిస్తున్నారు కదా. అట్లానే మరి ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి లేకుంటే ఇప్పుడు ఈ ప్రియుడైన సాజిద్ ఇద్దరు కలిసే మన ప్లాన్ చేసి ఉన్నప్పుడు తెలియదు కదా. ఈ కూడా చూడాలంటున్నాం. న్యాయవాదిగా చాలా కేసులు చూసేవాడిగా. రామ్మోహన్ రావు గారు ఈరోజు ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ అంశాల్లో ఇదొకటి బయటపడింది. ఇద్దరు కలిసి సౌజన్య ఈ సాదిక్ ఇద్దరు కలిసే అతనికి ఇంజక్షన్ చేస్తారని కూడా ఇప్పుడు బయటకు వస్తుంది ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చింది. ఉదయించి పత్రికలు చూడలే, ఇప్పటిదాకా మండా దత్తాత్రేయ గారితో ఒక మీటింగ్ ఉంటే జస్ట్ మీద వచ్చి కూర్చుని అంతే, మీటింగ్ నుంచి అయిపోయింది. పొద్దున్న నుంచి ఆయనతో నేను చెప్తాను కదా, నాకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు కాదు అప్పుడే చెప్పాను నేను. ఇది వాళ్ళ బయటపడ్డది కానీ నేను వారం రోజులు 5-6 రోజుల క్రితం చెప్పాను. ఏమనంటే కుటుంబంలో ఒక ముస్లిం అబ్బాయి వచ్చి జొర్రి ఇదంతా ఇంత గందరగోళం సృష్టిస్తుంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయి మామ అత్త ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయి భర్త ఏం చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి కదా. నిజంగా చెప్పాలంటే ఆ పిల్లవాడు అమాయకుడు. పాపం ఆ పిల్లవాడికి కూడా కొన్ని విషయాలు తెలుసట. ఆ పిల్లవాడిని కూడా ఇంట్రాగేషన్ చేసారు. ఆ అబ్బాయి 10 ఏళ్ళ అబ్బాయి, మిగిలిన ఒక్కడే ప్రత్యక్ష సాక్షి. నేను మొదటి నుంచి ఈ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఆ సాక్షిని రక్షించుకోవాలంటున్నాను. ఆ 10 ఏళ్ల పిల్లవాడు జీవితంతో మృత్యువుతో పోరాడి మరీ బతికాడు, మృత్యుం చేయడు వాడు. అటువంటి వాడిని రక్షించుకుంటే అసలు మొత్తం కుటుంబంలో ఏం జరిగింది చెప్పేవాడు అంటున్నాడు. తల్లి మరి వాడితో నిండిపోయింది చెప్పేవాడు, లేకుంటే తల్లిదండ్రులు కలిసి ఉండే రావాలా, వాడు విభేదాలు ఉన్నాయని చెప్పేవాడు. దీన్ని పూర్తిగా లవ్ జిహాదీ కింద మార్చేస్తా అంటే ఎట్లా? అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని లవ్ జిహాదీ అంటలేరు, ఇటు పక్క వైసీపీ కూడా అది అంటలేదు. దానికి కారణం ఏంటంటే వాస్తవాలు తెలుసు కనుక అంటలేదు. ఈయన కొత్త మతం ముచ్చుకుండు కదా. ఇప్పుడు ఏంటంటే కొత్త రూట్, ఇద్దరు గాంధీ మధ్య రూట్ పెట్టుకొని పోవాలి, సమస్య లేదంటున్నాను. ఇద్దరు మర్యాదస్తులు ఎదురైతే 3వ పాట అయింది అంటారు. కానీ ఇప్పుడు ఇద్దరు మర్యాదస్తుల మధ్య దుర్మార్గులు వస్తే ఇద్దరి మధ్య విభేదం పెడతాడు, అసలు కొత్త తెస్తాడు అంటాడు. నేను లవ్ జిహాద్ కాదని చెప్తాను ఇప్పటికి కూడా. వాళ్ళు ఆ సాజిద్ వెనుక 10 మంది ఉన్నారు అంటున్నారు కదా, నిరూపణ కావాలి కదా. కానీ అసలు చేసుకున్నంత అన్నట్టు చేసుకుంది కుటుంబం మొత్తం కదా. అసలు చచ్చేదానికన్నా ఇవే బయట పెడితే ఎట్లయినా చంపుతాడు కదా వాడు. అప్పుడెప్పుడు చంపే బదులు, వీళ్ళు ఇప్పుడే చచ్చిపోయే బదులు అప్పుడెప్పుడు వాడు చంపుతానన్న విషయాన్ని ప్రభుత్వానికి చెప్పి మీడియాకి చెప్పేసి మాకు ఇట్లా ద్రోహం చేసిండు అని చెప్తే అయిపోద్ది కదా. ఇంకొక మాట చెప్తాను, మన రాష్ట్రంగా మామూలుగా మనకు ఓటీపీలు షేర్ చేసుకోవద్దని, అనవసరంగా మెసేజ్లు మీరు చూడకండి అని చెప్పి ఇన్ని వస్తున్నాయి కదా. అటువంటిది ఆ సాధ్యత అంటాడు కుటుంబంలో జొరబడి మొత్తం గుట్టుమంటంతా మనం చేసుకొని మొత్తం అకౌంట్ ఖాళీ చేసిండు, బంగారము బట్టలు అన్ని రకాల ఖాళీ చేస్తుంటే మరి ఇటు పెద్దలు అటు పెద్దలు ఏం చేసిండ్రు? ఒక్క అబ్బాయికి తెలియకపోవచ్చు, కానీ భార్యాభర్తలు వాళ్ళిద్దరు, అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రి 6 ఉన్నారు కదా అబ్బాయి పక్కన పెడితే. ఈ 6 ఇటువంటి ద్రోహిని ఎందుకు ఇంట్లోకి రానిచ్చారు, ఎందుకు ఇంత చనిపిచ్చారు అమ్మాయికి? ఇవన్నీ వస్తే రేపు పొద్దున అంటున్నారు. ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం ఆ అమ్మాయి భర్త చనిపోవడానికి సాజిద్ తో పాటు ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి కావచ్చు, ఖచ్చితంగా ఆమె పాత్ర లేకుండా చావడు. నెంబర్ 1. 2, వాడితో వీళ్ళకి ఈ కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారా, అమ్మాయికి భయపడ్డారా?